ఓకే, నౌ లెట్స్ గో టు చాప్టర్ 14. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయానికి వెళ్తున్నాం. 1 నుంచి 15 వచనాలు. 14వ అధ్యాయము 1 నుండి 15 వచనాల వరకు యోనాతాను ఫిలిస్తీన్ల దండుపై దాడి చేయుట. సో ఇక్కడ ఈ భాగంలో యోనాతాను సింగిల్ హ్యాండెడ్గా తన ఆయుధాలు మోసేవాడితో కలుపుకొని వెళ్ళి, ఎందుకంటే ఆ రోజుల్లో అప్పుడు మనము 13వ అధ్యాయము చివరి వచనాల్లో చదివినట్టు సౌలు దగ్గర యోనాతాను దగ్గర మాత్రమే ఆయుధాలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ అవి నక్కులు పడి మొద్దుబారి సరిగ్గా లేవు. బాగా యుద్ధానికి పనికొచ్చే ఆయుధాలు సౌలు యోనాతాన్ల దగ్గర మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ ఏమేం జరుగుతుంది సౌలు దగ్గర, సౌలు క్యాంపులో ఏమేం జరుగుతూ ఉందన్నది యోనాతానికి తెలియదు. హి వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. యోనాతాను వెళ్ళిపోయాడు, యుద్ధానికి వెళ్ళిపోయాడు. తన బాధ్యతగా యోనాతాను కత్తి తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. బహుశా నేను అనుకుంటానండి, నాకు బహుశా ఇతడు 16, 17, 18, 20 లోపు అరౌండ్ దట్ ఏజ్ ఉండొచ్చునేమో. ఈవెన్ అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా మనం చదువుతాం, 15 ఏళ్లకే యుద్ధాలు చేసినట్టుగా మనము చరిత్రలో చదువుతాం. సో వెళ్ళాడు. 6వ వచనం చూస్తే, యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురల మీదకి పోదము రండు, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పెను. చూశారా, జస్ట్ లైక్ డేవిడ్ అండి. సో యోనాతాను అన్నాడు, యెహోవా దేవుడు మనకు జయం ఇవ్వాలి అనుకుంటే మనం కొద్దిమంది ఉన్నా కూడా మనం గెలవగలము. ఎక్కువ మంది ఉండనవసరం లేదు. సైన్యం లేదు, ఉంటే మంచిదే. ఉన్న సైన్యాన్ని వదిలిపెట్టమని చెప్పట్లేదు, కానీ లేదు మన దగ్గర. సో మనకు దేవుడే సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు మన రాజ్యాన్ని మనకి ఇచ్చాడు కనుక, దేవుడు స్థాపించిన రాజ్యం కనుక, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరుంది కనుక లెట్ us గో అండ్ ఫైట్. సో యోనాతాను యొక్క యుద్ధము కత్తి మీద ఆధారపడినప్పటికీ ఆ కత్తి విశ్వాసం మీద ఆధారపడింది. నిజానికి విశ్వాసం మీద అనడం కన్నా యెహోవా దేవుని మీద ఆధారపడి యుద్ధం చేశాడండి. ఇట్ ఈస్ నాట్ ఫెయిత్ ఇన్ ఫెయిత్, బట్ ఇట్ ఈస్ ఫెయిత్ ఇన్ గాడ్. విశ్వాసంలో విశ్వాసం కాదు, విశ్వాసంలో విశ్వాసం కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. యుద్ధాన్ని చేయడానికి వెళ్ళాడు. సో 14వ అధ్యాయం 16 నుంచి 23 వరకు మనం చూస్తే ఇక్కడ ఫిలిస్తీన్లు ఓడిపోయినట్టుగా ఆ చరిత్ర రాయబడింది. ద డిఫీట్ ఆఫ్ ఫిలిస్టియన్స్. 15వ వచనం, దండులోను పొలములోను జనులందరిలోను మహాభయకంపము కలిగి దండు కావలి వారును దోపుడుగాండ్రును భీతినందిరి, నేల అదిరెను, వారు ఆ భయము దైవికమని భావించి. చూశారా, నేల అదిరిందటండి. అంటే గాడ్ హ్యాజ్ ఇంటర్ఫియర్డ్. ఎలాగైతే బారూకు దెబోరాల కాలములో దేవుడు చిన్న భూకంపం తెప్పించి, పెద్ద వరద తెప్పించి, వర్షం తెప్పించి వాళ్ళని ఎలా ఓడగొట్టాడో, సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. గాడ్ ఆనర్డ్ ద ఫెయిత్ ఆఫ్ యోనాతాన్. యోనాతాన్ యొక్క విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళిపోయినాడండి. దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. సున్నతి లేనివాడు ఎంత, మన దగ్గర మనకు సున్నతి ఉన్నది. సున్నతి మీద ఆధారపడడం కాదండి, అంటే దేవుని నిబంధన మీద ఆధారపడ్డాడు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. సో గెలిచాడు. సో దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు నిజానికి అక్కడ. సో చివరికి ఏం జరిగిందంటే 20వ వచనం చదవండి. తానును తన యొద్దనున్న జనులందరినూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి.
వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతం చేసుకొని చుండిరి. అదండి. సో ఇప్పుడు మిగిలిన వాళ్ళు వీళ్ళు జ్వరబడ్డారు యుద్ధానికి. ఇంకా ఫిలిస్తీన్లు కలవరపడి ఒకరు హతము చేసుకున్నారు అని మనము చూస్తున్నాం. 23 ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించాడు. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించాడు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. 24 నుంచి 35 వరకు సౌలు యొక్క తొందరపాటు ఒక దుర్మార్గమైన ఆజ్ఞ. ఇక్కడ మనం గమనిస్తే సౌలు ఏమన్నాడంటే 24వ వచనం, నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రం కాకమునుపు భోజనం చేయవాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించెను. అందువల్ల జనులు ఏమీ తినకుండిరి. చదవండి అమ్మా. జనులందరూ ఒక అడవిలోకి రాగా అక్కడ నేల మీద తేనె కనపడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడునో చెయ్యి నోట పెట్టలేదు. కంటిన్యూ సిస్టర్. అయితే యోనతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు కనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకొని వాడు శపింపబడునని ఖండితంగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహు పడలి ఉన్నారని చెప్పెను. అందుకు యోనతాను, అందుచేత తన తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకుని తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనం చేసిన ఎడల వారు ఫిలిష్తీయులను మరీ అధికంగా హతము చేసి ఉందురు అనెను. ఆపుదాం. సో సౌలు చేసిన పని ఏం చెప్పాడండి? ఈ సాయంకాలము వరకు ఎవరు ఏమి తినకూడదు, తిన్నవాడిని చంపేస్తాం, వాడు శపించబడినంటే చంపేస్తాం, శత్రువుల మీద పగ తీర్చుకునేదాకా. యుద్ధము చేస్తున్నదేమో యోనాతాను. ఇక్కడ మనం గమనిస్తేనండి, సౌలు ఒక లీడర్. ఇప్పటిదాకా మనము 12వ అధ్యాయం వరకు మనం చూసింది మేకింగ్ ఆఫ్ ఎ లీడర్. నౌ వీఆర్ సీయింగ్ ద బ్రేకింగ్ ఆఫ్ ఎ లీడర్. పడిపోతూ ఉన్నాడు. దేవునితో సహవాసము తెగిపోయినటువంటి ఈ రాజు ఎలాంటి ప్రమాణం చేయించాడండి? అసలు ఏమైనా బుద్ధి ఉందా? తింటే కదా యుద్ధం చేస్తారు, తింటే కదండి యుద్ధం చేస్తారు. అందులో ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో పోలిస్తే బహుబలము గలవారు, ఆజానుబాహులు, చాలా బలం ఉంది వాళ్ళకి, చాలా బలం ఉంది. శరీర రీతిగా దే ఆర్ జైంట్స్. అందుకే సామాన్యంగా కామెంట్రేటర్స్ ఫిలిస్తీయులను శరీరంతో పోలుస్తారు, శరీరానికి పోలికగా చెప్తుంటారు అప్లికేషన్లో. అయితే మరి ఇంతటి తొందర అంటే ఎప్పుడు కూడా దేవునితో సంబంధం తెగిపోయిన వ్యక్తి దేవునితో సంబంధం ఉన్నట్టుగా కనపరుచుకోవడానికి అవసరము లేనటువంటి బరువులు మోపుతాడు తన కింద ఉన్న వారి మీద. కొంతమంది పాస్టర్స్ తమ సంఘం మీద లేనిపోని బరువులు మోపుతారండి, టు షో దట్ దిస్ పాస్టర్ ఈజ్ వెరీ స్పిరిచువల్. వెరీ బ్యాడ్. దేవుడు చెప్పాడా అట్లా చేయమని? దేవుడు చెప్పాడండి సౌలుకి? చెప్పాడా ఇట్లా ప్రమాణం చేయించవయ్యా అని చెప్పాడా? ఏమవసరం సౌలుకు? ఎప్పుడైతే దేవునితో లింక్ తెగడం ప్రారంభిస్తుందో, ఏమండి, దేవుని మనసుకు దూరం అవడం ప్రారంభిస్తారు, తమ సొంత చిత్తానుసారంగా నడుస్తూ పోతారు. చివరికి ఆత్మహత్య దాకా వెళ్ళిపోయింది. వెరీ డేంజరస్. ముఖ్యంగా క్రిస్టియన్ లీడర్గా ఉండాలనుకునేవాళ్ళు, సండే స్కూల్ టీచర్ కావచ్చు, యూత్ లీడర్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, పాస్టర్ అమ్మ కావచ్చు, స్త్రీల కొడుకు నడిపించేవాళ్ళు కావచ్చు, ఇంటి యజమాని కావచ్చు, ఇంటి యజమానురాలు కావచ్చు. ఎవ్రీబడి ఈజ్ అ లీడర్, ఐదర్
సంఘంలోనో, సమాజంలోనో, కుటుంబానికో లీడర్లే. సో అది గమనించాలి. సో వీళ్ళు భయపడిపోయి నోట్లో వేలు, సరే యోనాతానికి తెలియదు, తేనె కనపడింది, ఏమండి తీసుకొని తిన్నాడు, ఆయన కళ్ళు ప్రకాశించాయంట. తేనె డైరెక్ట్ గ్లూకోజ్ కదండి, ఒక గ్లాస్ గ్లూకోజ్ నీళ్ళు తాగితేనే మెట్లు ఎక్కేస్తున్నారు అందరూ గబ 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 అడ్వర్టైజ్మెంట్లో. అలాంటిది తేనె తిన్నాడు, బలం వచ్చింది. తర్వాత ఈ యొక్క దేవునితో సంబంధం తెగిపోయిన నాయకులు ఎలాంటి పనులు చేస్తారో చూడండి, సంఘాన్ని ఎంత ఇబ్బంది పెడతారో చూడండి. 31 చదవండి అమ్మా. ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మష్ నుండి అయ్యాలోను వరకు హతం చేయగా జనులు బహు బడలికనుందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపం చేయించున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి, పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరికి దొర్లించి తెందని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా ఎదురు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తంతో మాంసం తిని యెహోవా దృష్టికి పాపం చేయకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠం అది. సో సౌలు రక్తం తినకూడదు కదా ధర్మశాస్త్ర ప్రకారం. వీళ్ళు ఇక ఆకలికి తట్టుకోలేక, అరే సౌలు చంపకముందే మనం చచ్చిపోయేటట్టున్నాంరా అనుకొని కోసేశారు, ఎద్దుల్ని కొంచెం చంపేసి పచ్చి మాంసం తినేశారండి రక్తంతో పాటు. సో రక్తము తిన్నారు గనక మీరు పాపం చేశారు అని సౌలు కోపం వచ్చి మీరు విశ్వాసఘాతకులైతిరి అంటే దేవుని ఎదుట మీరు పాపం చేశారు. అసలు పాపం చేసింది ఎవడు? సౌలు. అండ్ ఈస్ పుట్టింగ్ బ్లేమ్ ఆన్, అంటే హీ మేడ్ హిస్ పీపుల్ టు కమిట్ సిన్. హీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇక్కడ ఆజ్ఞను చూస్తున్నాడు కానీ, ఏమండి, ఆజ్ఞను చూస్తున్నాడు కానీ కృపకు కనికరానికి ఏం స్థలం లేకుండా పోయింది సౌలు దగ్గర. సో అక్కడ అప్పుడు ధనులను బలి అర్పించండి అని చెప్పాడు, అక్కడ దాకా. ఇక్కడ బలిపీఠం కట్టాడు సౌలు. ఇదే మొదటి బలిపీఠం అట. ఇంతకుముందు బలిపీఠం ఎందుకు కట్టలేదు? ఇప్పుడు ఎందుకు కట్టాడు? ఎందుకంటే ఇంతకుముందు బలిపీఠాలు కట్టే అవసరం సౌలుకు లేకపోయింది. ఎందుకంటే హీ వాజ్ రైట్ విత్ గాడ్. ఇప్పుడు ఈజ్ నాట్ రైట్ విత్ గాడ్. సో హీ వాంటెడ్ టు షో పీపుల్ దట్ ఈజ్ రైట్ విత్ గాడ్. ఏమండి, ఒకప్పుడు బయటికి కనపడే, అంటే నా అంతరంగ ఆత్మీయ స్థితిని బయటికి చూపించుకునే అవసరం లేకపోయింది సౌలుకు. ఎందుకంటే సరిగ్గా ఉంది ఆత్మీయ జీవితం. ఇప్పుడు తన ఆత్మీయ జీవితం మీద తనకే డౌట్ వచ్చింది కనుక ప్రజలకు ఇంకా ఎక్కువ డౌట్ ఉంటుందేమో అని వాళ్ళను మభ్యపెట్టడానికి నేను లోపట బాగానే ఉన్నాను చూడండి నా భక్తి ఎంత ఉందో అని ఒక బలిపీఠం కట్టాడు. అవసరం లేదండి, అవసరం లేదు. ఇక్కడ సమూయేలు కూడా లేడు బలి అర్పించటానికి, సౌలే అర్పించేశాడు. ఇంతకుముందు అదే చేశాడు, ఇప్పుడు కూడా అదే చేశాడు, ఇప్పుడు కూడా అదే చేశాడు. సరే, ఈ లోపున 36 నుంచి 46 వరకు చూస్తే యోనాతానుకు వచ్చిన ప్రమాదం నుంచి విడుదల. యోనాతానుకు వచ్చిన ప్రమాదం, యోనాతాను యొక్క విడుదల. సో ఇప్పుడు చదవండి అమ్మ, సిస్టర్ చదవండి. 36, 37, 38, 39 వచనాలు. అంతటా మనం రాత్రి యందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించు వాడొకడును లేకుండా చేతం రండి అని సౌలు ఆజ్ఞ ఇవ్వగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము అన్నది. అంతటా సౌలు
యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయడం రండి అని చెప్పి సౌలు, ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడలా నువ్వు ఇజ్రాయేళ్ల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇవ్వకపో ఉండెను. అందువల్ల సౌలు జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరి వల్ల ఈ పాపం కలిగేనో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వల్ల కలిగినను వాడు తప్పక మరణమగునని ఇజ్రాయేలీలను రక్షించి యెహోవా జీవము తోడని నేను ప్రమాణం చేయించున్నాను అన్నాను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒక్కడును లేకపోయాను. మీరు ఒక చాలండి. సో ఇక్కడ సౌలు యుద్ధానికి పోవచ్చా లేదా, మళ్ళీ తెల్లారుతుంది కదా, మళ్ళీ యుద్ధం ప్రారంభించాలి. సో దేవుని దగ్గర విచారణ చేద్దాం. సో యాజకుని పిలిచారు. అయ్యా ఏఫోదు ఉంది కదా, మేము యుద్ధానికి పోవాలా లేదా చెప్పండి అంటే ఏమీ జవాబు రాలేదండి. అప్పుడు సౌలు అంటున్నాడు, మనలో ఎవడో పాపం చేశాడు, ఆ పాపం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ చివరికి నా కొడుకైనా సరే చంపేస్తాను అన్నాడు. చీట్లు వేశారు. చీటి యోనాతాను పేరు మీద వచ్చింది. ఇప్పుడు యోనాతాన్ని చంపేస్తాను అంటున్నాడు. 44వ వచనం. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. 43. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతాను తనగా, యోనాతాను నా చేతి కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే, కొంచెము తేనెకై నేను మరణం పొందవలసి వచ్చినదే అని అతనితో నేను. సో యోనాతాన్ని పిలిచాడు. యోనాతాన్, నీ పేరు మీద చీటీ వచ్చింది, నువ్వేం చేసావయ్యా? నేనేం చేశాను రాజా? తేనె తీసుకొని తిన్నాను, దీనికే నా పేరు మీద చీటీ వచ్చి నేను మరణశిక్ష పొందాల్సిన పరిస్థితి కలిగిందా అని అన్నాడు. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? తప్పకుండా చంపుతాను నిన్ను. చూడండి, యోనాతాని పేరు మీద చీటీ వచ్చింది. అసలు చీట్లు దేవుడు అంగీకరించాడా లేదా ఇక్కడ అన్నది పక్కకి పెడితే మనకు తెలియదు కదా, దాని గురించి మాట్లాడద్దు. అసలు పాపం చేసింది సౌలు. అండి. యోనాతాను అసలుకి ధర్మశాస్త్రంలో లేని ఆజ్ఞ, యుద్ధానికి వెళ్ళేవాడు తినకూడదు అన్నది ధర్మశాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ లా. ఓకే, ఒక రాజుగా అతడు కొన్ని శాసనాలు చేయొచ్చు. ఇదేంటి? పోనీ రాజు చేసిన శాసనము యోనాతానుకు తెలుసా? తెలియదు కదా. అలాంటప్పుడు దేవుడు అన్యాయపు తీర్పిస్తాడా అండి యోనాతాను పేరు మీద చీటీ వచ్చేటట్టు? దట్ హాస్ జస్ట్ యాక్సిడెంటల్గా జరిగింది ఏమండి. అసలు తప్పు సౌలుదు, మరణశిక్ష రావాల్సింది సౌలుకు. కానీ సౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను చంపేస్తాను అంటున్నాడు. అయ్యో, నేను తప్పు ఆజ్ఞ పెట్టాను, ఈ ఆజ్ఞ ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా, ఇంతమందికి విజయం తెచ్చిపెట్టావు యోనాతానా, అయినా నీకు తెలియదు కదా తేనె తిన్న సంగతి అని అనవలసింది పోయి యోనాతాను చంపుతాను అంటే ఏమనిపించుకోవాలనుకుంటున్నాడు? వా, సౌలు ఎంత నీతిగల రాజు, ఎంత నిజాయితీపరుడైన రాజు, సొంత కొడుకునే చంపేశాడంటే అబ్బా ఎంత సిన్సియర్, ఎంత ఆనెస్ట్ అని అనిపించుకోవాలనుకుంటున్నాడు ప్రజల ముందు. There is no place for grace and gratitude in the life of Saul. He wanted to show himself off that he is very sincere and good king. యేసుప్రభువారు ఒక మాట అన్నారండి, కృప జీవము కన్నా గొప్పది. విషయారండి, కృప ధర్మశాస్త్రము మీద అతిశయపడుతుంది. నేను బలిని కోరుట లేదు కానీ కనికరమునే కోరుచున్నాను అనే మాట యొక్క అర్థము పోయి తెలుసుకొనుడి అని చెప్తాడు యేసుప్రభువారు పరిసయ్యులతో. కొద్దిమంది నేను అన్నాను కాబట్టి చెల్లాలి, నా కొడుకు కాబట్టి మరి ఎక్కువగా చెల్లాలి అని అనుకోని అవసరం లేదండి. గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ద లా ఆఫ్ గాడ్.
సౌలు యొక్క సొంత చట్టము. సౌలు తన చట్టాన్ని తానే సవరించుకోవచ్చు, పర్వాలేదు. ఒక పడిపోతున్న నాయకుడు, దేవునితో సంబంధం లేని ఒక సంఘ కాపరి సంఘాన్ని ఇబ్బందుల పాలు చేస్తారు. లేని పోని బరువులు పెడతారండి కొద్దిమంది సంఘస్థుల మీద. అబ్బా, పరిసయ్యులు మోపిన దానికన్నా ఎక్కువ బరువులు మోపేస్తుంటారు వీళ్ళు. దేర్ ఓన్ లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ వృద్ధిపరేస్తారు సంఘం మీద. సంఘంలో డిసిప్లిన్ ఉండాల్సిందే, కానీ వీ కాంట్ మేక్ సో మచ్ ఆఫ్ హార్ష్ రూల్స్. మనము మొయ్యలేని అసలు ఈ రూల్ నేను నా కొడుకులు నా పిల్లలు పాటించగలమా అని ముందు అనుకొని అప్పుడు ఆ రూల్ పెడితే మంచిది. సంఘాల్లో రూల్స్ పెట్టేటప్పుడు పాస్టర్లు నేను నా పిల్లలు నా మనమళ్ళు పాటించగలమా అనే రూలు తనకు తాను పెట్టుకొని ఒక 2-3 నెలలు తన మీద ప్రయోగించుకొని తాను కానీ తన భార్య కానీ తన పిల్లలు కానీ ఈ ఒక 3 నెలలు ఈ రూల్ని పాటించగలిగామా అన్న విషయాన్ని తనకు తానే పరీక్షించుకొని అప్పుడు పెట్టినా కూడా బాగుంటుంది. ఇక్కడ చాలామంది పాస్టర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ సింపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లీడర్షిప్. గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లా. లా అంటే ఇక్కడ బైబిల్లో ధర్మశాస్త్రం సంగతి మాట్లాడడం లేదండి. రైట్. సో అప్పుడు సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిస్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి. సో సౌలు ఎందుకు ఫిలిస్తీయులను తరమడం మానేశాడండి? ఎందుకు మానేయాల్సి వచ్చింది? దేవుడు జయమిస్తున్నప్పుడు పొగురు. తను యోనాతాన్ని చంపాలనుకున్నాడు, తన క్రెడిట్ చూపించుకోవాలనుకున్నాడు. ప్రజలు అడ్డం పడి యోనాతాన్ని కాపాడారు. అందుకని కోపం వచ్చి ఫిలిస్తీన్ల తరమడం మానేసానికి వెళ్ళిపోయాడు. కానీ అదే ఫిలిస్తీన్ల చేతుల్లో చచ్చాడు. అసలు తరిముంటే బాగుండేది. సౌలు తరిముంటే సౌలు మీదికి వాళ్ళు తిరిగి రాకుండా. ఎందుకంటే ఆ రోజు యుద్ధం దేవుడు చేస్తున్నాడండి. ఆ రోజు యుద్ధము దేవుడు చేస్తున్నాడు. కానీ తన అహం దెబ్బతిన్నందువలన ఏమండి, హీ లాస్ ద ఆపర్చునిటీ. దేవుడు యుద్ధము చేస్తున్న యుద్ధం యొక్క ఫలితాన్ని అనుభవించే ఆపర్చునిటీ సౌలు కోల్పోయాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. లెట్స్ గో ఫర్దర్. సో 46 నుంచి 52 వచనాల వరకు ఇదొక చిన్న జిస్ట్. పౌలు యొక్క యుద్ధాలు, ఆయన యొక్క కుటుంబాన్ని గురించినటువంటి కొంత సారాంశము, సమాచారము ఈ భాగములో ఇవ్వబడినది. 49వ వచనంలో చూస్తే సౌలుకు పుట్టిన కుమారుల పేర్లు ఏమనగా యోనాతాను, ఇష్వి అనే మాట ఉంది కదా ఇక్కడ. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనంలో అబీనాదాబు అని రాయబడింది. అంటే ఇష్వి యొక్క మరొక పేరు అబీనాదాబు. అదొకటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మిగిలిందంతా కూడా వాళ్ళ బంధువులు ఎవరు అది ఇది అన్నీ చెప్పుకొచ్చారు. సో అబ్నేరు అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఈ అబ్నేరు ఎవరంటే సౌలుకు పినతండ్రి అయిన నేరు యొక్క కుమారుడు. సో సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అదండి. సో సౌలుకు అబ్నేరు చాలా రక్త సంబంధి, దగ్గర బంధువు అనే విషయాన్ని కూడా మనం మనసులో పెట్టుకుందాం. ఊరికనే రాయలేదు, ఏదో టైంపాస్కి రాసిన వచనాలు కాదవి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ వెయిట్, ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ వెయిట్. రైట్. 15వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం చదివితే, సో ఈ 52వ వచనాన్ని ఒకటి చూద్దాం. మరి సౌలు బ్రతికిన దినములన్నీయు 14:52 సౌలు బ్రతికిన దినములన్నీయు ఫిలిస్తీన్లతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలులనందరినీ తన యొద్దకు చేర్చుకొనెను. మంచిదే, ఒక రాజుగా బలాఢ్యులను చేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించాలండి.
He started more on the physical strength than on divine strength. దేవుని మీద ఆధారపడడం కన్నా ఎక్కువగా శరీరం మీద ఆధారపడడం ప్రారంభించాడు. ఎందుకంటే తన అంతరంగంలో తనకే తెలుసు తాను దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాను అనే విషయము ఆయనకే అర్థమవుతూ ఉంది. అందుకని ఏమండి ఎక్కువ మందిని చేర్చుకున్నాడు. తప్పు కాదు, ఒక రాజుగా తాను చేయాల్సిందే. బట్ ఈ కాంటెక్స్ట్లో ఒక రాజుగా తాను చేయవలసినది దానికి ఒక పాజిటివ్ కారణం ఉంది, ఒక నెగిటివ్ కారణం ఉంది. సో పాజిటివ్ కారణాలు ఉండాలి, నెగిటివ్ కారణాలు ఉండకూడదు. పాజిటివ్ కారణం అయితే ఒక రాజుగా సైన్యం ఉండాలి. కానీ నెగిటివ్ కారణం ఏంటో తెలుసా? దేవుడు నాకు సహాయం చేయడం మానేస్తూ ఉన్నాడు కనుక నా సహాయాన్ని నేనే వెతుక్కోవాలి అనుకునే నెగిటివ్ ఇంటెన్షన్ మనకిక్కడ కనపడుతూ ఉంది. ఇది నేను ఎలా చెప్తున్నానంటే వెనకున్న వచనాలు ఈ అధ్యాయం అంతా చదివిన దాన్ని బట్టి మనకు అర్థం చేసుకుంటూ ఉన్నాం. నౌ విల్ గో టు చాప్టర్ 15. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం అవుట్లైన్ చూసుకుంటూ వెళ్దాం. సో 1 నుంచి 9 వచనాలు అమాలేకీయులనందరినీ కూడా నాశనము చెయ్యమని దేవుని యొక్క ఆజ్ఞ. సో గాడ్ ఆర్డర్డ్ హిమ్ టు ఎలిమినేట్, డిస్ట్రాయ్ ఆల్ అమాలెకైట్స్. ఎందుకు ఇక్కడ అంటాడు 2వ వచనం 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నా జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. సో ఈ అమాలేకులు అనేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి దాటిన తర్వాత, ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత రెఫిద్దీము లోయలోనికి వచ్చినప్పుడు అమాలేకీయులు యుద్ధానికి వస్తారు. అక్కడ వాళ్ళు చేసిన మొదటి యుద్ధం అది. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధాలు చేసిన అలవాటు లేదు. ఇటుకలు చేయడమే తెలుసు తప్ప యుద్ధాలు చేయడం వాళ్ళకేం తెలుసండి? ఇటుకలు చేయడము, బిల్డింగ్లు కట్టడం ఐగుప్తులో. ఇప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. సరే, అక్కడ మోషే ప్రార్థన చేశాడు చేతులు పైకెత్తి. నేను మీకు ఆ మాట చూపించాలి. నిర్గమకాండము 17వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 17. సో 8వ వచనంలో, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫిద్దీములో ఇశ్రాయేలుతో యుద్ధము చెయ్యగా, పన్నెండవ వచనం, 11 అమ్మా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. 13వ వచనం, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. 14వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. చాలండి. సో ఇక్కడ ఇప్పుడు ఇశ్రాయేలీయులు గెలవడానికి కారణం ఎవరు? మోషేనా, యెహోషువానా? ఆలోచించాలి. మోషే పైకి చేతులు ఎత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. సో మోషే ప్రార్థన చేసినంతసేపు ఇశ్రాయేలు గెలుస్తూ పోయారు, అమాలేకీయులు ఓడిపోతూ పోయారు. మోషే చేతులు అలసిపోయి కిందకి రాగానే ఇశ్రాయేలు ఓడిపోయారు, అమాలేకీయులు గెలిచారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆ తర్వాత వచ్చిన చదివాను చూసారా? యెహోషువ తన కత్తి వాడి చేత అమాలేకును గెలిచెను.
సో ఇప్పుడు కేవలం మోషే చేతులు ఎత్తి ఉంటే, కింద యెహోషువ కత్తి తీసుకొని యుద్ధము చేయకపోతే ఇశ్రాయేలీయులు గెలుస్తారా, చచ్చిపోతారా? అమాలేకుల చేతులు చనిపోతారు కదా. సో ఇక్కడ ఇశ్రాయేలు గెలవడానికి అటు మోషే యొక్క ప్రార్థన అవసరమైంది, యెహోషువ యుద్ధము కూడా అవసరమైందండి. జనరల్గా కామెంటరేటర్స్, మెజారిటీ ఆఫ్ కామెంటరేటర్స్ ఈ అభిప్రాయంతో ఏకీవిస్తున్నారు. అమాలేకీయులు ప్రాచీన పాప స్వభావానికి గుర్తుగా ఉన్నారు. సో మన ప్రాచీన పాప స్వభావం మనతో ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది, మనల్ని గెలవాలని కోరుతూనే ఉంటుంది. ఎందుకంటే రెఫిద్దీము లోయలోనికి ఇశ్రాయేలీయులు కొత్తగా వచ్చిన జనాంగము, ఎప్పటి నుంచో ఉన్న జనాంగం అమాలేకీయులు. మనలో ఎప్పటి నుంచో ఉన్నది ప్రాచీన స్వభావము, రక్షించబడ్డాక వచ్చింది క్రొత్త స్వభావం. సో మన కొరకు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఎవరు చేస్తున్నారు ఆ ప్రార్థన? యేసుప్రభు మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మనకు కనపడడం లేదు. ఆయన చేతులు ఎప్పుడు పైనే ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ మనం కూడా యుద్ధం చేయాలి. మనం కూడా యుద్ధం చేయాలి. దేనితో? కత్తితో. కత్తి అంటే దేవుని వాక్యం. సో యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీవే దేవుని యొక్క వాక్యాన్ని ప్రయోగించుకో. దేవుని యొక్క వాక్యమైన కత్తిని నీ మీద వాడుకో. అప్పుడు ప్రాచీన పాప స్వభావం మీద జయం పొందుతావు అని ఒక చక్కటి పాఠం మనం నేర్చుకోవచ్చు. సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కొరకు ఇచ్చాను, పక్కకు పెడదాం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అమాలేకులను భూమి మీద నుంచి నేను మొత్తానికి తుడిచిపెడతాను. సో ఇప్పుడు చెప్తున్నాడు, ఈ మధ్యలో అమాలేకులు వచ్చారండి. ఫిలిస్తీయులతో జరుగుతున్న యుద్ధం మధ్యలో అమాలేకులతో ఒక సందర్భం వచ్చింది. దేవుడు సడన్గా సమూయేలుని పిలిచాడు. సమూయేలు వెళ్ళి చెప్పు సౌలుకు, అమాలేకుల్ని నాశనం చేయమని చెప్పు అని చెప్పాడు. దేవుడు చెప్పాడు కదా మోషేతో, ఇప్పుడు మరి చేయాలనుకుంటున్నాను, వెళ్ళమన్నాడు. వెళ్ళాడు. సో ఈ 9 వచనాల వరకు మనం చూస్తే, అప్పుడు వచ్చారు. తర్వాత 6వ వచనం చదివితే, చదవండి అమ్మా. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరును వారిలో నుండి బయలుదేరిపోడని కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకీయుల్లో నుండి వెళ్ళిపోయింది. చాలు. నిర్గమకాండము 18వ అధ్యాయం. Exodus chapter 18 verses 9 and 10. యెహోవా ఐగుప్తుల చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గురించి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతుల నుండి ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. న్యాయాధిపతులు 1:16. మోషే మావయ్యైన కేయును కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ చాలండి, చాలు. చాలు. సో మోషే మామ యిత్రో కేనీయుడు. ఈ వాజ్ ఎ కీనైట్. సో ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు కీనైట్స్ ఎంతో హెల్ప్ చేశారని ఇక్కడ చెప్పబడింది. వాళ్ళు యూదులతో పాటు ఉన్నారు. సో అప్పుడు సౌలు ఏమన్నాడంటే, ఈ అమాలేకుల మధ్యలో కేనీయులు నివసిస్తున్నారు. సో వాళ్ళకి చెప్పాడు, నేను అమాలేకులు చంపబోతున్నాను కనుక కేనీయులారా, యు వెకేట్ అండ్ గెట్ అవుట్. పారిపోండి ఎక్కడికన్నా, అమాలేకుల మధ్యలో ఉండొద్దు. యుద్ధం జరిగేటప్పుడు ఎవరు కేనీయుడా ఎవరు అమాలేకుడా చూసుకోవడానికి కుదరదు, చంపుతా వెళ్ళిపోతాం మేము, కనుక కేనీయులారా మీరు వెళ్ళిపోండి. చూడండి, సౌలు ఇక్కడ ఒక మంచి క్యారెక్టర్ చూపించాడు. అంటే పూర్తి పత్రం రాలేదండి ఇంకా. అంటే దేవునికి దూరమైన వ్యక్తి అంటే పూర్తిగా పత్రం అవ్వలేదు, దూరం అవుతూ వస్తున్నాడే కనుక మధ్య మధ్యలో కొన్ని గుడ్ డివైన్ క్వాలిటీస్ చూపిస్తూనే ఉంటారు. అర్థమవుతుందండి? డివైన్ క్వాలిటీస్ చూపిస్తూ ఉంటారు, మధ్య మధ్యలో డైబాలిక్ క్యారెక్టర్స్ కూడా చూపిస్తూ వస్తుంటారు. దయ్యం లక్షణాలు చూపిస్తుంటారు, దేవుని లక్షణాలు కూడా చూపిస్తుంటారు. అదే సౌలు దగ్గర చూస్తున్నాం. సో కేనీయులను పంపించేశాడు.
తర్వాత వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళారు. సో 10 నుంచి 23 వరకు మనం చదివితే, సౌలును అతని కుటుంబాన్ని దేవుడు విసర్జించుట. 1 సమూయేలు 15వ అధ్యాయంలో ఉన్నాం. 10 నుంచి 23 వచనాలు. సౌలును, అవుట్లైన్ చెప్తున్నాను, సౌలును అతని కుమారుణ్ణి అతని కుటుంబాన్ని దేవుడు విసర్జించుట. సరే, 12వ వచనం చూస్తే, 10వ వచనం 11 చూడండి. సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందున నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా మొరపెట్టుచుండెను. ఓకే, దగ్గరకు వచ్చాడండి. వచ్చాక సౌలట అక్కడ ఒక శిలను నిలబెట్టాడట. చూశారా? అక్కడ సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శీలను నిలిపి తిరిగి గిల్గాలకు పోయిన సమాచారము వినను. సో సౌలు మళ్ళీ ఒక శిలను నిలబెట్టాడు. హీ వాంటెడ్ ఫేమ్. ఇదిగో సౌలు యుద్ధం గెలిచాడు అని ఆ శిల మీద చెక్కిచ్చి అక్కడ ఒక స్టోన్ పాతించాడండి. ఏమండి, హ్యూమన్ అప్రిసియేషన్, దాని కొరకు పాకులాడుతూ ఉన్నాడు సౌలు ఇక్కడ. సరే, కానీ ఎందుకంత పాకులాడాల్సి వచ్చింది హ్యూమన్ అప్రిసియేషన్? ఎందుకంటే దేవుని అప్రిసియేషన్ పోయింది ఆయనకి. పై వచనంలో దేవుడు, నేను ఇతను వదిలిపెట్టేశాను అని దేవుడు చెప్తున్నాడు. నేను పశ్చాత్తాపడుతున్నాను ఇతన్ని రాజుగా చేసినందుకు అనే విషయం చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఇక్కడ దేవుడు పశ్చాత్తాపడతాడా అనే మాట మీరు నన్ను అడగవద్దు ఇప్పుడు. ఎందుకంటే నేను మీకు థియాలజీ చెప్పేటప్పుడే పశ్చాత్తాపడుట, దేవుడు పశ్చాత్తాపడుట అంటే అర్థమేంటో చాలా విపులంగా నేను మీకు చెప్పాను కనుక నేను దాని దగ్గరికి మళ్ళీ పోవటం లేదు. రెఫర్ బ్యాక్, వెనక ఒకసారి చెక్ చేసుకోండి. సో అప్పుడు సౌలు అంటున్నాడు 13లో, నీకు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని. సౌలు ఏం చెప్తున్నాడండి? సమూయేలు కనపడగానే మన భాషలో ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు అనమాట అండి. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక. జనరల్గా యూదులు ఎలా విష్ చేసుకుంటారంటే షలోమ్ అంటారు. నీకు సమాధానము కలుగునుగాక. పాప ఇతడు ఒక మెట్టు ఎక్కువ ఎక్కాడండి. ఏమండి, వెనక్కు జారిపోయిన వాడు హీ విల్ పుట్ అప్ మోర్ షో, హీ విల్ యూజ్ మోర్ క్రిస్టియన్ వొకాబులరీ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఏమండి, ఆశీర్వాదం, అబ్బా కాస్త ఒక మెట్టు ఎక్కువ ఎక్కి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞ నెరవేర్చాను. అప్పుడు సమూయేలు అంటాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి? దేవుడు ఏం చెప్పాడండి? అన్నిటినీ చంపేయని చెప్పాడు కదా. కానీ ఇతడేం చేశాడు? బాగా బలిసిన ఎడ్లను, కొవ్విన ఎడ్లను, అరే వీటిని ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు, తీసుకొచ్చాడు. రాజును కూడా చంపలేదు, రాజును కూడా చంపాలి. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న అన్య రాజులు వేరే రాజులను తీసుకెళ్ళి తమ యొక్క గొప్పతనాన్ని ఎలా చూయించుకుంటారో అలా తన గొప్పతనాన్ని చూయించుకోవాలనుకొని సౌలు కూడా అగగును బంధించి తెచ్చాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక అది కాదు, అందరిని చంపేమని చెప్పాడు దేవుడు. అండి, ఏమంటున్నాడు? గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి? మా పాస్టర్ గారు ఒక మాట చెప్పేవారు ఇప్పుడు కూడా, మ్యాథ్యూస్ అంకుల్, వీ నెవర్ ఫర్గెట్ ఇట్. ఎందుకంటే అది అప్పుడప్పుడు నాకే నేను చెప్పుకుంటూ ఉంటాను. బ్రదర్, నేను రక్షించబడ్డాను కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అని మ్యాథ్యూస్ అంకుల్ ఆ మాట చెప్పి, ఇవే లోపటి నుంచి అప్పుడప్పుడు ఎడ్ల అరుపులు, ఎడ్ల రంకెలు మనలో నుంచి వినబడుతూ ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు నేను కూడా నేను రక్షించబడ్డాను కాబట్టి లేకపోతేనా అని అప్పుడప్పుడు అంటాను నేను. ఏమండి, అన్నప్పుడంతా మ్యాథ్యూస్ అంకులు ఎప్పుడో పాపం మా పాస్టర్ గారు చెప్పారు, చాలా కాలం అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయినా 40 ఏళ్ళు అవుతుంది మా అంకుల్ చెప్పి, ఇంకా గుర్తుంది నాకు. సమ్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్
అండ్ మ్యాచ్ సంఖ్య లాంటి పాస్టర్ కింద పెరగడం అది మా భాగ్యం. సో అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, అందుకు సౌలు 15వ వచనం, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. చూశారా, ఒక్కసారి వెనక్కి వెళ్తే 13వ అధ్యాయములో నేరము సమూయేలు మీద వేస్తాడు తాను తప్పు చేసి. 14వ అధ్యాయములో తాను తప్పు చేసి నేరము యోనాతాను మీద వేస్తాడు. 15వ అధ్యాయములో తాను తప్పు చేసి ప్రజల మీద వేస్తున్నాడు. ఏమండి మీకు తెలుసండి, ఇతరుల మీద తప్పు మోపడము గొప్ప విషయం కాదండి. నేను తప్పు చేశాను అని చెప్పడం చాలా గొప్ప విషయం. అది వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఏమండి, నేనైతే చెప్పుకుంటానండి, నేను తప్పు చేశానని చెప్తానండి. నేనేం ఊడిపడ్డ దేవదూతనేం కాదు ఆకాశం నుంచి. అండ్ మై చర్చ్ అండర్స్టాండ్స్ ఇట్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా దేవదూత ఫోజు పెట్టలేదు మా సంఘం ముందు. నేను ఎప్పుడు కూడా వాళ్ళందరిలాగానే సామాన్యమైన మనిషిననే నా సంఘం ముందు నేను కనపడతాను. ఐ డోంట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ మోర్ స్పిరిచువల్ దాన్ మై చర్చ్ మెంబర్స్. ఐఎమ్ జస్ట్ లైక్ దెమ్. ఇంకో మాట ఖచ్చితంగా చెప్తాను, నాకంటే ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు నా సంఘంలో ఉన్నారు. అది కాదనలేని సత్యం. అది ప్రతి సంఘ కాపరి ఒప్పుకోవలసిన సత్యం. అది ఎస్, యా, బట్ షిఫ్టింగ్ ద బ్లేమ్ ఈజ్ అనదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ బ్యాక్స్లిడన్ క్రిస్టియన్. వెనక్కు జారిన వ్యక్తి యొక్క మరొక లక్షణం ఏమిటంటే ఇతరుల మీద తప్పును మోపేస్తారు. సింప్లీ దే షిఫ్ట్ ఇట్. చూశారు కదా సౌలు జీవితంలో 13వ అధ్యాయంలో సమూయేలు మీదే వేసేసాడు నేరం. ఎందుకయ్యా బలి అర్పించావంటే నువ్వు లేట్ వచ్చావుగా అని సమూయేలు మీద వేసాడు. దేవుడు యుద్ధానికి పోవద్దా అని దేవుడు సమాధానం ఇవ్వకపోతే తప్పెవరి మీద వేశాడు? యోనాతాను మీద వేశాడు. తను కదా తప్పు చేశాడు. ఇప్పుడు ఈ గొర్రెల్ని ఎడ్లను తీసుకొచ్చి దేవుని ఆజ్ఞ ఎందుకు మీరేవు అని సమూయేలు అడిగితే ఎవరి మీద వేస్తున్నాడు? తప్పు ప్రజల మీద వేస్తున్నాడు. కానీ దేవుడు ముందే డిసైడ్ చేశాడు, సౌలును నేను విడిచిపెట్టాను. పాపం సౌలుకు ఆ సంగతి తెలియదు. దేవుడు సౌలును విడిచిపెట్టాడు కనుక సౌలును వదిలేశాడండి. ఇక ఏమన్నా చేసుకోరా, నువ్వు ఎలా చనిపోవాలో నేను ఫిక్స్ చేశాను. ఒక డేటు, ఒక టైము, ఒక పద్ధతి. ఐ హావ్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఇట్. కమాన్, తాడు వదిలేశాను, అటు ఇటు గంతులేస్తే గంతులయ్యా అని అంటున్నాడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం, వీడు ఇంత పనికిమాల దైవ సేవకుడయ్యా, దేవుడు వీడిని ఆశీర్వదించేస్తున్నాడు అని మనం అనుకుంటాం. కాదండి, దేవుడు వాడిని డిసైడ్ చేశాడు. కొంతకాలం ఎగరడానికి, ఎగిరెగిరి పడ్డానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దట్స్ ఆల్. లెట్స్ గో ఫర్దర్. అప్పుడు సమూయేలు అన్నాడు, దేవుడిని విడిచిపెట్టాడు అంటే అప్పుడు అంటున్నాడు 20వ వచనంలో, అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకుల రాజును అగగును తీసుకుని వచ్చి తిని కానీ అమాలేకులు నిర్మూలము చేసి తిని. ఇంకా తను తాను సపోర్ట్ చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాడండి సౌలు. ఇంకా తను తాను సపోర్ట్ చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు 21లో, అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు ఈ గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. ఇంకా ప్రజల మీదే వేస్తున్నాడండి. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దేవుడు అన్ని విషయాలు సమూయేలుకు చెప్తాడని తెలుసు కదా సౌలుకు. తెలిసి కూడా సమూయేలుతో ఇంకా తన్ను తాను ఏమండి మభ్యపెట్టుకుంటూ తను తాను సమర్థించుకునే మాటలు మాట్లాడుతున్నాడంటే సౌలు అసలు దేవుని ఆత్మ నుండి ఎంత దూరం అయిపోయాడో. స్టిల్ హీ వాజ్ ఎ కింగ్. చాలామంది ఇంకా దైవ సేవకులేనండి, ఇంకా దైవ సేవకులే, కానీ దేవుని ఆత్మ నుండి వారు దూరం అయిపోయారు. అంటే ఆత్మ నుంచి అంటే ఆత్మ వాళ్ళ నుంచి వెళ్ళిపోయాడని నేను చెప్పట్లేదు, కానీ దేవుని ఆత్మకు అతనుకున్న సంబంధం
దేవునిని దుఃఖపరుస్తూ ఉన్నటువంటి సంబంధములో కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. మనం ఆ స్థితిలోకి రాకూడదు అని నేనేం మీకు బోధించట్లేదండి, నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఐఎమ్ వార్నింగ్ మై సెల్ఫ్. అందుకే అప్పుడు అంటాడు సమూయేలు, చదవండి అమ్మా 22వ వచనం. సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వల్ల ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూశారా, బలి అర్పించుట కన్నా మాట వినుట శ్రేష్టం. కీర్తన 58:14, 51, 16, 17, యెషయా 1:11, ఇర్మియా 6:20, మీకా 6:6, 8 వచనాలు. ఎన్ని చోట ఇదే మాట రిపీట్ అయ్యిందండి, ఎగైన్ అండ్ ఎగైన్. బలి కన్నా ముఖ్యము నా మాట వినుట. 24లో అంటాడు, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ఇంకా అదే మాట్లాడుతున్నాడండి. అంటే వెనక్కు జారిపోతూ ఉన్నటువంటి ఒక క్రైస్తవ నాయకుడికి, లీడర్కి ఏమండి మనస్సాక్షి మొద్దుబారుతూ వెళ్తుంటుందండి. మనస్సాక్షి గద్దించడము తగ్గిపోతూ వస్తుంది. అందుకని హీ విల్ నెవర్ రియలైజ్. మనస్సాక్షి కూడా గద్దించడం మానేస్తే అది పతనము యొక్క పరాకాష్ట. మనస్సాక్షి కూడా గద్దించడం మానేస్తే అది పతనము యొక్క పరాకాష్ట. దేవుడు గద్దించడము మానేశాడు, అది మనకు అర్థం కాలేదు. కానీ మనస్సాక్షి గద్దించడం కూడా మనకు అర్థం కాకపోయింది అంటే అంతకంటే పతనావస్థ మరొకటి లేదు. సో ఆల్మోస్ట్ ఈజ్ రీచింగ్ ద బాటమ్. అడుక్కెళ్ళిపోతున్నాడు. సో 24వ వచనం నుండి 1 సమూయేలు 15:24 నుంచి 33 వరకు సౌలు యొక్క పై పశ్చాత్తాపము, దేవుడు సౌలును విసర్జించుట. సో ఇది మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఇక దేవుడు అప్పుడు అంటాడు సమూయేలుతో సౌలు అంటాడు 25వ వచనములో, చదవండి అమ్మా. కాబట్టి నీవు నా పాపను పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. ఇప్పుడు అంటున్నాడు నా పాపాన్ని. ఉట్టిదేనే, ఇట్స్ నాట్ ఎ రియల్ కన్ఫెషన్. చెప్పాల్సిందంతా చెప్పేశాడు. చివరిలో పోనీక నా పాపం అని అనకపోతే సమూయేలు ఒప్పుకునేటట్టు లేడరా బాబు, ఈ ముసలాయంతో కష్టమైపోయింది నాకు, సరేలే చెప్పేద్దాం, నాదేం పోయేది ఉంది. ఇప్పుడు బలి అర్పించాలి కదా, నేను అర్పిస్తే ఏమోలే, సమూయేలు అర్పిస్తే బాగుంటుందేమో దేవుడికి కదా, సమూయేలు అర్పిస్తే బాగుంటుంది కదా నేను అర్పించేదానికన్నా, పాపం కాస్త ఏదో బుద్ధి వచ్చినట్టు అని సమూయేల్ని వేడుకున్నాడండి. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించితే కనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పాడు. చూశారా, సమూయేలుకు తెలుసండి సౌలుది రియల్ కన్ఫెషన్ కాదు, రియల్ పశ్చాత్తాపం కాదని. సమూయేలన్న నేను రాను, ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేసిన తర్వాత నేనేంటయ్యా వచ్చి బలి అర్పించేది, వేషధారణ. నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినోడిని అవుతాను. నేను నీ పక్షాన బలి అర్పిస్తే దేవుడు నన్ను ఏమంటాడు, వదిలేసినోడు పక్షాన్ని నువ్వు ఎందుకు అర్పించానని చెప్పి అనడా, నేను రానన్నాడు. అప్పుడు ఏం చేశాడట, అతను వెళ్ళిపోవాలని తిరుగుగా సౌలు అతను దుప్పటి చెంగు పట్టుకునినందున అది చిరిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా నేను యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. సో సమూయేలు వెళ్ళిపోవాలని బయలుదేరితే అంగీ పట్టుకొని లాగాడటండి సౌలు.
ఏమండి ఎంత దాకా వెళ్ళిపోయాడు చూడండి. అంటే తన బలముతో సమూయేలును లాగి బలి అర్పించేద్దాం అనుకుంటున్నాడు. అంటే తన కింగ్షిప్ చూపించాలనుకుంటున్నాడు ఇప్పుడు. హీ వాంటెడ్ టు షో హిస్ లార్డ్షిప్, తన అధికారాన్ని. సమూయేలు యొక్క దుప్పటి చెంగు చినిగింది. చినిగి దుప్పటి సమూయేలు దగ్గర ఉంది. ఒక చిన్న భాగం మాత్రమే చినిగి సమూయేలు సౌలు చేతిలోకి వచ్చిందేమో. అప్పుడు సమూయేలు అన్నాడు, ఇలాగే నీ రాజ్యాన్ని దేవుడు చింపేస్తాడు, అంతా దావీదుకి ఇచ్చేస్తున్నాడు. 29 మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. 30 అందుకు సౌలు, నేను పాపం చేసి బాగా వినండి, మాట వినండి. నేను పాపం చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేల్ ఎదుటను నన్ను ఘనపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. ఏమైనా పశ్చాత్తాపం అంటారండి దీన్ని. నేను పాపం చేశాను, నేను బలి అర్పిస్తాను, నువ్వు రా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల ఎదుట, ఇశ్రాయేలు పెద్దల ఎదుట నన్ను గనపరచడం కొరకు నువ్వు రా, దేవుని కనపరచడం కొరకు కాదటండి. నిజంగా పాప ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించడానికి కాదండి. వై ఈ వాంటెడ్ సమూయేల్? నేను సమూయేలు నాతో వచ్చాడు గనక నేను దేవునితోనే ఉన్నాను అనే అభిప్రాయం ఇశ్రాయేలు ప్రజల్లో కలిగిస్తే, ఇంతకుముందు చెప్పాడు కదా, దేవుడు నీ నుంచి రాజ్యం తీసేస్తానని. నా నుంచి రాజ్యం వెళ్ళిపోవాలంటే ఎవరు వెళ్ళిపోవాలి? జనులు వెళ్ళిపోవాలి. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి సైన్యాధిపతులు, ప్రముఖులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోకుండా నా దగ్గర ఉంటే నా రాజ్యం నాకే ఉంటుంది కదా. అందుకని సమూయేలు నాతో రా. ఎంత మొద్దుబారిపోయిందండి సౌలు యొక్క మనస్సాక్షి, అంత మొద్దుబారిపోయింది. సమూయేలు వెళ్ళాడు అంటే సమూయేలు కాంప్రమైజ్ అయ్యాడనే అర్థం ఇక్కడ కాదు. నో నో, సౌలు మొక్కాడు, సమూయేలు ఏమి చేయలేదు. ఇక్కడ సమూయేలు ఏమి చేయలేదు. సమూయేలుకు ఒక పని ఉంది అక్కడ. ఏమిటా పని? అగగును చంపే పని ఉంది. అగగును చంపే పని ఉంది. సో 23, సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తి నీయలుగా నరికెను. సమూయేలు ప్రవక్త కత్తి తీసుకొని అమాలేకు రాజును నరికాడండి. ఎవరు జరగాలది? సౌలు చేయాల్సిన పని ఒక ప్రవక్త చేశాడు. ఒక ప్రవక్త చేశాడు. ఇక్కడ ఒక మంచి పాఠం ఉందండి మనకు. ప్రాచీన పాప స్వభావాన్ని ఎప్పుడూ కూడా కత్తితోనే చంపాలి, దేవుని వాక్యముతోనే దానిని నరకాలి.